ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఈరోజు ముఖ్యంగా మనము వాస్తు పరిజ్ఞానంలో ముఖ్యంగా ఒక గృహానికి తూర్పు వరండా ఉన్నప్పుడు లేదా తూర్పున ఫోర్ట్గా ఉన్నప్పుడు ఆ గృహానికి తూర్పు వరండాలో తూర్పు ఆగ్నేయం వైపు గది నిర్మించడం చాలా అక్కడ ఉండేటటువంటి గృహ సభ్యులకు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది. అదేవిధంగా తూర్పు వరండాలో ఉత్తరం వైపు లేదా ఈశాన్యం వైపు గది నిర్మించడం ఆ గృహంలో ఉండేటటువంటి పురుషుల అభ్యున్నతికి ఆటంకంగా గొడ్డిపేటగా చెప్పవచ్చు మనం. అదేవిధంగా తూర్పు వరండాలో ఆగ్నేయం వైపు తప్ప ఈశాన్యం వైపు కానీ తూర్పు మధ్యలో కానివ్వండి గది నిర్మించడం దోషం. అదేవిధంగా ఒక గృహానికి తూర్పు వీధి చూపు ఉన్నట్లయితే ఆ గృహంలో సభ్యులందరికీ అభ్యున్నతికి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్కి తోడ్పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య వీధి పోటు ఆ గృహ సభ్యులకు సంపదను తీసుకొచ్చి పెడితే, తూర్పు ఈశాన్య వీధి పోటు పేరు ప్రఖ్యాతుల్ని ఆ కుటుంబ వ్యక్తులకి మంచి యశస్సుని తెచ్చిపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని తూర్పు సరిహద్దు పైన లేదా ఆగ్నేయం మూల గది నిర్మించడం, హద్దు పైన నిర్మించడం చాలా దోషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక గృహంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ దెబ్బతిందంటే ఆరోగ్యాన్ని ముఖ్యంగా మనం ఆగ్నేయం వైపు పరిశీలించాలి. అదేవిధంగా భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి, తర్వాత అక్కడ విడాకులు కేసులు రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆగ్నేయం వైపు శుక్రుడికి సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ చిన్న పరిపాటి దోషం ఉన్నా కూడా, స్వల్ప దోషం ఉన్నా కూడా తీవ్రమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది. అక్కడ ఏదైనా దోషం ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా భార్యాభర్తలు విడిపోవటం కానీ, లేదా కోర్టు వ్యవహారాలు కానీ, లేదా ఆరోగ్యం దెబ్బతినడం కానీ, ఇలాంటివన్నీ కూడా అవకాశం వస్తాయి. అదేవిధంగా మానసిక ప్రశాంతత లోబడింది లేదా మానసిక ప్రశాంతత లేదు అనుకున్నట్లయితే అది ఉత్తర వాయుం పెరగటం కానీ, ఉత్తర వాయువులో స్వల్ప దోషం అనేది ఏర్పడి ఉండొచ్చు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.